తర్వాత అన్నాడు, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమే, మనుష్యులను సంతోషపెట్టువారము కాక మా హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాం. అంటే వీళ్ళ బోధ ఎలాంటిది తెలుసా? మనుషుడు సంతోషపెట్టే బోధ కదట, దేవుణ్ణి సంతోషపెట్టే బోధ. ఈ రోజుల్లో బోధించమంటే ఏం చేయాలి? అందరినీ సంతోషపెట్టాలి. ఇప్పుడు నేను వచ్చానా ఇప్పుడు కనుక నేను నిలబడి, ప్రియులారా మీ అందరికీ దేవుడు గర్భఫలం లేని వారికి గర్భఫలం ఇస్తున్నాడు, ఇచ్చునుగాక అన్నాను, మీరేమంటారు? సూపర్ కదా. మీరు రేపొద్దుడి కల్లా బిల్డింగ్ కడుదురుగాక, ఎంత కంటుందంట ఆమేన్ అంటారు. నేను గాక అంటుంటే కాకంది అద్దు మీకు. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రవచనాలు, ఈ బోధలో నీకు గర్భఫలాలు వస్తాయి, నీకు ఆరోగ్యం వస్తుంది, నువ్వు ఇల్లు కట్టేస్తావు, నువ్వు పెళ్లి చేసేస్తావు, నువ్వు కింద ఉన్నవాడు పైకి ఎక్కేస్తావు, నువ్వు హెలికాప్టర్ కొంటావు, నువ్వు గుర్రాన్ని కొంటావు అంటే ఈ దినాన్న సంతోషపడతాడు. మరి ఈ గాక అంటూ ఉంటుంటే ఇంకెప్పుడు దేవుని రాకడ గురించి చెబుతాం మనం? ఇంకెప్పుడు సంఘాన్ని రాకడ కోసం సిద్ధపరుస్తాం? ఇంకెంతకాలం ఇలాంటి బోధలకి మనం మోసపోస్తాం? పౌలు గారు చెప్తున్నాడు, మా బోధ మనుషులను సంతోషపెట్టేది, ఆత్మలను పరిశోధించు దేవుని మేము సంతోష పెట్టడానికి ఉన్నదున్నట్టు మాట్లాడతాం. గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి. కింద మాటకు వస్తున్నాడు, మీరెరిగినట్లు మేము ఇచ్చకపు మాటలు లేవు మా బోధలు. ఇచ్చకపు మాటలు అంటే పొగడాలి. చెప్పండి, పొగిడే బోధ కాదు మాది. ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నాడు, వింటున్నారా? ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నాడు, సంఘమా మేము ఇలాంటి బోధ చేస్తాం, మేము ఎవరిని పొగడం, పొగిడే బోధ మాది కాదు, ఇచ్చకము లేని బోధ. ఈ రోజుల్లో అందరినీ పొగడాలి, పాటలు పాడే వాళ్ళు పొగడాలి, ఆ కింద కూర్చున్న వాళ్ళు పొగడాలి, పెద్దల్ని పొగడాలి. ఎంతసేపు పొగుడుతూ ఉంటాం మేము. పొగిడే కొలిది నెత్తెక్కుతాడు ఆడు. ఉన్నదున్నట్టు మాట్లాడాలి.